ఖమ్మంలో మున్నేరు వాగు శాంతించింది. 27 అడుగులకు పైగా ప్రవాహంతో 3 రోజుల పాటు భయపెట్టిన మున్నేరు ప్రస్తుతం శాంతించింది. మున్నేరు ముంపు నుండి పరివాహక ప్రాంతాలు కోలుకుంటున్నాయి. పటిష్టమైన కట్ట నిర్మించాలని బాధితులు కోరుతున్నారు. ఖమ్మం వెంకటేశ్వర నగర్ లో మున్నేరు బాధితులు ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ రిపోర్ట్ చేస్తారు. ఇక్కడ మీ ప్రాంతంలో ఎక్కడి వరకు వరదలు వచ్చి ఎంతవరకు నష్టం జరిగింది? ఏటా ఏరొస్తూనే ఉందండి. ఇది ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్ట కొద్దిగా ముందుకు పెట్టారు, ఇప్పుడు వెనక్కి పెట్టారు. కాకపోతే ఇప్పుడు నష్టం ఎక్కువ జరుగుతుంది. ఏట్లకు కడితే ఎలా ఆగుతుందండి ఆ కట్ట? మేమందరం కష్టం చేసుకునేటోళ్ళం. ఇక్కడ కూలి పనులు చేస్తేనే వెళ్ళిద్ది. నైట్ పూట వస్తే ఏం జరుగుతుందండి? ఇట్లా నైట్ పూట ఇంకోసారి ఎప్పుడు ఇంత మటుకు నైట్ పూట రాలే. మా వార్డు కౌన్సిలర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మాకు లోనకున్న ఇళ్లకి నష్టపరిహారం ఇస్తే మేము వెళ్ళిపోతాము. ఈ ఏర్ బాధకు ఉండడం కంటే వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాం. అందరం కూలి పని చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళమే. నైటు వరద వచ్చిన పిల్లలతోనే రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ప్రభుత్వం ఏదో ఒకటి సహాయం చేయాలని కోరుకుంటాం. ప్రభుత్వం అంటే మేము ఎప్పుడు ఏరొచ్చినా కానీ ఏటంపునే ఉన్నాం. వీళ్ళు కిరాయికున్న వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. మేము ఎల్లకాలం ఈయన ఉండేవాళ్ళం అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇల్లు మాదే కట్టింది. అప్పటి నుంచిలో కూడా వరదలో ఉండల్లా మాకేదో సాయం చేయాలి. ఎవరు వచ్చినా కానీ ఏదైనా ఇవ్వాలన్నా మాకు ఏటంపు వదిలిపెట్టి పైకి వచ్చిపోతున్నారు. రోజువారీ ఏదో ఒక కూలి పని చేసుకుంటే గానీ జీవనం గడుస్తున్నటువంటి పేద కూలీలు ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వం ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించి ఆదుకోవాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ 9 ఖమ్మం.